సెలబ్రేట్ చేయాలని అందరి వైపు మడిబరి కొడుతున్నాము. అదేవిధంగా ముందుకు నేను చెప్పిన కాబట్టి శ్రీమద్భాగవతంలో దశమస్కందంలో 3వ అధ్యాయం, శ్రీమద్భాగవతంలో దశమస్కందంలో 3వ అధ్యాయం శ్రీకృష్ణ జననం ఘట్టం ఉంది. అందరూ శ్రీ జయంతి సమయంలో ఆ ఘట్టం పారాయణం చేసేయండి. పెరియాళ్వార్ తిరుమొഴി పారాయణ చేయండి. చాలా విశేషమైన ఒక ప్రబంధం పెరియాళ్వార్ తిరుమొഴి. కృష్ణుడు మీకు కావాలంటే పెరియాళ్వార్ తిరుమొഴి దగ్గరలో ఉండాలి, నాచియార్ తిరుమొഴి దగ్గరలో ఉండాలి. అదేవిధంగా అలా పెరియాళ్వార్ తిరుమొഴിలో ఫస్ట్ మన్నమాడంగు తిరుక్కోటియో కన్నన్ కేశవ నబి బిరంద నెవిలిన పాసరం ఉంది కృష్ణ జననం గురించి. ఆ పాసరం పారాయణ చేయండి. ఇంకా ఒకటి అంటే విష్ణు పురాణం ఉన్నవారు విష్ణు పురాణం పారాయణ చేయండి. శ్రీమద్భాగవతం నేను చెప్పినాక ఆ ఘట్టం పారాయణ చేయండి. తిరువాయుమొഴി పారాయణ మీకు ఏ శ్లోకం గోపాల వింశతి స్వామివారి పైన స్వామి దేశిక స్వామి గోపాల వింశతి ఉంది, ఇదన్నీ పారాయణ చేయండి. కృష్ణ అష్టోత్తరం పారాయణ చేయండి, జపం చేయండి. స్వామివారికి మీ చేత్తో ప్రసాదం చేసేసి నివేదన చేయండి. ఏమి రాలేకుండా అన్నం పప్పు పెట్టి వెన్న కలకండు తీసుకొచ్చి స్వామివారికి పెట్టి నివేదన చేయండి. తృప్తిగా తీసుకుంటారు. అందరికీ మళ్ళీ ఒకసారి శ్రీ జయంతి శుభాకాంక్షలు. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత